జై శ్రీకృష్ణ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలన్నమాట. అయితే ఈరోజు చెప్పాలనుకున్నది విషయం థంబ్నెయిల్. థంబ్నెయిల్ అంటే ఏమిటి, దానికి పూర్తిగా క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా ఈరోజు చెప్పబోతున్నాను అనమాట. ఏదో నేను తెలుసుకున్న వాటిలో నాకులా కొత్తగా వచ్చే వారి కోసం ఒక చిన్న ప్రయత్నం. నేనేమి టెక్నికల్ క్రియేటర్ని కాదండి, నేను మామూలుగా టెక్నికల్ క్రియేటర్స్ అన్న యూట్యూబ్ వీడియోస్ చూస్తా నాకు తెలిసిన చాలా రోజుల తర్వాత నాకు అది అర్థమైంది అనమాట. అసలు థంబ్నెయిల్ అంటే ఏమిటి, అసలు ఎట్లా చేస్తారు, ఎలా చేయాలి, ఏంటి అని ఒక ఇది, అసలు అది థంబ్నెయిల్ అన్న విషయం ఏమిటి అన్న దానికోసమే నేను చాలా వీడియోస్ చూసాను అనమాట. అది నాకు అర్థం అవడానికే చాలా టైం పట్టింది. ఇంకా నాకులాగా చాలా మంది కొత్త వారు ఉంటారు కదా, కొంతమంది కంటే ఈజీగా అర్థమైపోతుంది, కానీ నాకు కొంచెం లేటుగా స్లోగా అర్థమైంది ఆ విషయం ఏంటనేది. సరే, నాకులాగా ఇంకొంతమంది కొత్తగా వచ్చే వారికి కొంచెం అర్థం చేసుకోవడం స్లో అయిన వాళ్ళ కోసం, లేదు కొంతమందికి ఈజీగా అర్థం అవ్వడం స్లో అని కాదు కానీ ఈజీగా అది ఏమిటి అనే విషయాన్ని పట్టుకోవడం అనమాట. ఓకేనా, దానికోసం ఇది చెప్తున్నాను అనమాట. మనం యూట్యూబ్లో చిన్నపిల్లలతో సమానం. ఇప్పుడు నర్సరీ స్కూల్కి వెళ్తాను కదా, అట్లా అనమాట. యూట్యూబ్ న్యూ కమర్స్ అందరు కూడా నర్సరీ స్టూడెంట్తో సమానం అనమాట. వాళ్ళకి ఎట్లా చెప్పాలి, చిన్నపిల్లలకి మనం ఒక విషయం అర్థం అవ్వాలంటే ఒక ఉదాహరణ చూపించి చెప్పాలన్నమాట. సో నా ఈ చిన్న ప్రయత్నం బాగా వచ్చిన వాళ్ళకి ఇది పెద్ద అవసరమైన విషయం కాదు, కొత్తగా వచ్చే వాళ్ళకి అసలు ఏమిటి థంబ్నెయిల్, ఏమిటి దీన్ని దేనికి ఎట్లా ఉపయోగించాలి అనే విషయం తెలుసుకోవడం కోసం అంటే ఈ విషయం. ఓకే, మెయిన్ విషయానికి వస్తాను. థంబ్నెయిల్ అనేది మనం పెట్టబోయే కంటెంట్, అంటే మనం ఏ వీడియో అయితే చేస్తున్నామో ఆ వీడియోకి సంబంధించింది ఒక స్టిక్కర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ డైరీ ఉంది, ఇట్లాగుంటే ఇట్లా ఉందనుకోండి, ఈ డైరీ ఏ ఇయర్ అనేది మాకు అర్థమవుతుందా? మనకి మీకేమైనా అర్థమవుతుందా? లేదు కదా. కానీ ఇది అర్థం అవ్వాలంటే దీనికి ప్రతి దగ్గర డైరీకి పలానా ఇయర్ 2019, ఓకేనా. అట్లాగే ప్రతి ఇయర్లో ఆ డైరీకి పైన డేట్ ఉంటుంది అనమాట. ఏ ఇయర్ డైరీ అనేది ఆ ఇయర్కి ఉంటుంది. ఇది దీని థంబ్నెయిల్, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్, సెకండ్ ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట. ఇది నోట్ బుక్, ఓకే. దీంట్లో ఏముంది ఏంటి అనేది మనకు తెలియదు. ఫస్ట్ మనం చిన్నపిల్లలు అప్పుడు స్కూల్కి వెళ్ళేవాళ్ళం. మన పిల్లలకు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు నోట్ బుక్స్ కట్ట రాసేసి పైన స్టిక్కర్ వేస్తాం చూడండి. ఈ స్టిక్కర్ ఏదైతే ఉందో ఇది థంబ్నెయిల్ కి సంబంధించింది అనమాట. ఇప్పుడు థంబ్నెయిల్ పెట్టా అంటే ఇప్పుడు ఇట్లా పెట్టేసాము, ఇది ఏ సబ్జెక్ట్ కి సంబంధించిందని ఎలా తెలుస్తుంది? చిన్నదానం మనం ఈ స్టిక్కర్స్ రాకముందు మన వాళ్ళు అయితే ఇట్లా బుక్ మీద ఎస్టీ, ఇంగ్లీషు, సోషల్, సైన్స్ అని ఇక్కడ మనం బుక్స్ ని ఇట్లా పెట్టుకుని దీని మీద రాసేవాళ్ళం, అవునా. అట్లా రాయగానే మనం బుక్స్ ఇట్లా పెట్టుకుని బ్యాగ్ లో ఇది ఎస్టీ బుక్ అంటే సైన్స్, సోషల్ స్టడీ, ఇది సైన్స్ బుక్, ఇది ఇంగ్లీష్ బుక్ అని పట్టామని తీసేసేవాళ్ళు అనమాట. అప్పుడు న్యూస్ పేపర్స్ ఎక్కువ అట్లా వేసేటప్పుడు ఇట్లా చేస్తాను. ఇట్లా వేయడం మొదలు పెట్టిన కానీ ఇట్లా స్టిక్కర్స్ వచ్చాయన్నమాట, కామిక్స్ బొమ్మలు అట్లా వచ్చినాక ఇక్కడ పలానా స్కూలు, పలానా సబ్జెక్టు, పలానా సెక్షను, పలానా రోల్ నెంబర్. అర్థమవుతుందని నేను చెప్పింది. ఆ విధంగా ఇట్లా రాసుకుంటాను. ఇప్పుడు దీనికి ఏ బుక్ అనేది తెలియదుగా. ఇప్పుడు నేను దీని మీద సబ్జెక్టు ఇంగ్లీషు రాస్తేనే కదా ఇది బుక్న ఎక్కడున్నా ఇది తీయగానే ఇంగ్లీష్ నోట్ బుక్ ఇది అని బుక్ బ్యాగ్ లోంచి తీయగలుగుతాం, ఓకేనా. అర్థమైందిగా, చెప్పింది క్లియర్గా. నోట్ బుక్ మీద కానీ డైరీ మీద కానీ ఎట్లాగా దాని ఏ ఇయర్కి సంబంధించిన డైరీ అని దాని మీద ఉంటుందో అది ఒకటి. సెకండ్ ఎగ్జాంపుల్ ఇట్లా అనమాట. మనం ఈ బుక్ తీసేటప్పుడు దీని మీద ఏ స్టిక్కర్ ఉంది, ఈ స్టిక్కర్ ఏదైతే వేసామో స్టిక్కర్ మీద ఏ పేరు అయితే మనం రాసామో దీన్ని థంబ్నెయిల్ అంటారు. మనం పెట్టే వీడియోకి ఆ వీడియో దేనికి సంబంధించింది, పలానా ఇప్పుడు కామెడీ చేస్తున్నాం, ఆ కామెడీకి ఏదైనా కామెడీ పిక్ పెట్టేసి దాని మీద మజాక్, ఈ మజాక్ మీరు చూసారా అని, లేదు ఇంకేదైనా మీరు సంబంధించిన దానికి ఏ వీడియో చేస్తే వాళ్ళు ఆ వీడియోకి సంబంధించిన ఒక స్టిక్కర్ లాంటిది దాని మీద అతికించడం అనమాట. అర్థమైంది అనుకుంటా. ఆ స్టిక్కర్ అతికిస్తే మనం స్టిక్కర్స్ అనేవాళ్ళం. యూట్యూబ్ దీనికి థంబ్నెయిల్ అని పేరు అనమాట. మనకు అర్థం కావడం కోసం నేను చెప్పడం అనమాట మీకు, ఓకేనా.
మనం ఏ వీడియో అయితే చేస్తున్నామో, ఏ సబ్జెక్టు చెప్తున్నామో ఆ వీడియోలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీకు ఈ థంబ్నెయిల్ అని చెప్తున్నాను అనమాట. దీనికి నేను ఇంకా థంబ్నెయిల్ చేయడం నేర్చుకుంటున్నాను. నేను ఆ ప్రాసెస్లోనే ఉన్నాను. కానీ చేసే ముందు మీకు కూడా తెలియజేస్తామని ఈ చిన్న వీడియో చేస్తున్నాను అనమాట. ఆ సబ్జెక్ట్కి సంబంధించి ఇప్పుడు నేను ఈ థంబ్నెయిల్ చేసేప్పుడు మీకు థంబ్నెయిల్ అంటే ఏమిటో తెలుసా, దాన్ని తెలుసుకోవడం ఎలా అని ఒక చిన్న క్యాప్షన్ ఒకటి పెట్టేసి ఒక బొమ్మ పెట్టడం అనమాట, స్టిక్కర్ అతికించు. అది ఏదైనా కానీ దానికి సంబంధించినట్టు పెట్టుకోవడం. అది సెర్చ్ చేస్తూ ఉంటారు పైన. యూట్యూబ్ మనం సెర్చ్ చేస్తాం కదా, వంటలు కానివ్వండి, ముగ్గులు కానివ్వండి, ఏదైనా మనం యూట్యూబ్లో ఏ విధంగా అయితే మనం సెర్చ్ చేస్తున్నామో ఆ విధంగా ఎవరైనా సెర్చ్ చేసేటప్పుడు ఎవరైనా థంబ్నెయిల్ ఏమిటి ఇప్పుడు నేను కూడా చేశాను అనమాట. అది చెప్పింది నాకు వివిధ రకాలుగా అర్థమవుతుంది. దాంట్లో చేసేటప్పుడు మనది ముందుగా రావడానికి కోసం ఆ సెర్చ్ పాయింట్ దగ్గర మనం రాసింది వచ్చింది అనమాట. ఎవరు ఏదైతే ఇప్పుడు నేను పెట్టాను థంబ్నెయిల్ అంటే ఏమిటి, ఇది నేను హెడ్లైన్ పెడతాను. ఎవరైనా సరే ఆ థంబ్నెయిల్ గురించి తెలియజేయండి అనగా ఇట్లాగా అన్ని రకాల వీడియోస్ వస్తాయి అనమాట. ఎవరెవరు పెట్టారు దాంట్లో మనం ఎంచుకొని మనకి ఏది ఈజీగా సులభంగా అర్థం మనకు నచ్చింది ఎమ్మటినే చూసుకొని సెలెక్ట్ చేసుకున్నాం కదా, అది అనమాట థంబ్నెయిల్. నా ఈ చిన్న ప్రయత్నం మీకు అర్థమై ఉంటుంది. మీరు కూడా తెలుసుకోవాలి. నేను కొత్తగా దీంట్లో చేస్తున్నాను కాబట్టి నాకు తెలిసిన విషయాలు మీకు కూడా తెలియజేయాలని ఆశతో తెలియజేస్తున్నాను అనమాట. ఏమైనా తప్పుగా చెప్పున్నా, మీకు నేను చెప్పింది మీకు కరెక్ట్ కాలేదనిపించినా తప్పుగా చెప్పను, కానీ మీకు అర్థమయ్యే విధానంగా చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నాను. నేను చూసి నేర్చుకుంటున్నాను కాబట్టి మీకు తెలియజేయడం కోసం. నేను చెప్పింది నచ్చింది, ఓకే తను బాగానే చెప్పారు అని ఒక ఇది అనిపిస్తే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అందరూ కూడా మంచిగా యూట్యూబ్లో వచ్చేసి మంచి మంచి వీడియోలు చేసుకుంటా ఫ్యూచర్లో మనం అందరం ముందుకెళ్ళాలని, ప్రతి ఒక్కరు ఒకరికొకరు సహాయకరించుకోవాలని, దీనివల్ల మంచి వీడియోలు మనం నలుగురు అందజేస్తా, కామెడీ సరదాగా కూడా ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీశ్రీ. నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? థ్యాంక్స్ అండి. రాధే రాధే.